కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రామ్జీ బిల్లు వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రామ్జీ బిల్లు వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ కొత్త బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అంగబలంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేసి ఆ స్థానంలో రామ్జీ ఉపాధి బిల్లును తీసుకురావడం జరిగిందని, ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులకు, పేద రైతులకు తీవ్ర నష్టమని అన్నారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు మార్చి రామ్జీ పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని నుండి 125 రోజులు పెంచుతున్నామని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో వాదించడం దుర్మార్గమని అన్నారు. కోట్లాది మంది గ్రామీణ వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు భరోసాగా ఉన్న 100 రోజుల పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేయాలని ఆలోచన బీజేపీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చిందని, ఈ ఆలోచన తుది రూపం రామ్జీ బిల్లు అన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా ఇచ్చి చట్టాన్ని రద్దు చేయడం వల్ల కోట్లాది మంది పేదలకు నష్టం వాటిల్లుతుందన్నారు. తక్షణమే రామ్జీ బిల్లును ఉపసంహరించుకొని పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్, పులుసు సత్యం, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపు దాసు, సాయి కుమార్, నాయకులు మేరెడ్డి కృష్ణారెడ్డి, మేకనబోయిన సైదమ్మ, దేవరకొండ యాదగిరి, ఎలుక సోమన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పేదల పట్ల కొట్టే విధానాలు, నరేంద్ర మోడీ పేదల పట్ల కొట్టే విధానాలు, కాపాడుకుందాం ఉపాధి హామీ పథకాన్ని, కాపాడుకుందాం ఉపాధి హామీ పథకాన్ని, కాపాడుకుందాం ఉపాధి హామీ పథకాన్ని. మోడీ 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 కాపాడుకుందాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, కాపాడుకుందాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. ప్రజా వ్యతిరేక విధానాలు, వ్యవసాయకుల పట్టగొట్టే విధానాలు, వ్యవసాయకుల పట్టగొట్టే విధానాలు, కొనసాగించాలి జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. కేంద్రంలోని బీజేపీ మన బేస్తవారం నాడు గ్రామీణ ఉపాధి పథకాన్ని చట్టాన్ని రద్దు చేస్తూ దాన్ని జీవోగా మార్చి ఇలా ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు పని దొరకకుండా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగిన సందర్భంగా కూలీలు మొత్తం నిరుద్యోగులై ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి సందర్భంలో యూపీఏ 1 గవర్నమెంట్లో వామపక్షాలు ప్రపోజ్ చేసినటువంటి చట్టాన్ని, అలాగే యూపీఏ 1 గవర్నమెంట్ దాన్ని అమలు చేసి 20 సంవత్సరాల నుంచి దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది. దాదాపు 18 కోట్ల మంది పేద ప్రజలు ఉపాధి హామీ పథకం ద్వారా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాంటి చట్టాన్ని ఇవాళ నీరుగారుస్తూ మహాత్మా గాంధీ పేరును మార్చేసి జీవీజీ పేరుతోటి ఇవాళ వేరే చట్టాన్ని తీసుకొచ్చి చట్టాన్ని కాస్త జీవోగా మార్చి, అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు 90% నిధులు ఇచ్చి 10% రాష్ట్ర ప్రభుత్వం భరించే దానికి బదులుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకొని 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పేసి ఆ జీవోలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు లేక, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాక
అనేక అప్పులు చేసి ఇలా అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలా అదనంగా ఈ బరువు పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా లేవు. దీనివల్ల ఏమవుతుందంటే ఉపాధి హామీ పథకం మొత్తం నీరు గార్చే పరిస్థితి ఉన్నది. క్రమేణా దాన్ని మొత్తం కూడా పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 18 కోట్ల మంది అలాగే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వల్ల ఎలాంటి పనులు లేక బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకి ఇలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా పథకాన్ని ఉన్నటువంటి భారతదేశ స్వతంత్రానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ పేరును తీసేసి ఇలా జీవీజే అనే పేరుతోటి ఇలా దొంగ తిరుగుడుగా ఇలా వ్యవహారం చేస్తున్నట్టు పరిస్థితి. ఇది బీజేపీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ చేస్తున్న నాటకం తప్ప మరొకటి కాదు. పేద ప్రజల నోర్లు కొట్టి కార్పొరేట్ల జేబులు నింపే పరిస్థితి చేస్తుంది తప్ప మరొకటి కాదు. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. అన్ని గ్రామాల పేద ప్రజలు మొత్తం కూడా యుద్ధ రంగాలకి పోరాట రంగాలకి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఐక్యమే పెద్ద ఎత్తున ఇలా వ్యవసాయ కూలీలతో సహా అందరూ కూడా ఉద్యమించాలి, పోరాడితే తప్ప దీన్ని బీజేపీ ప్రభుత్వం వెనుక కొట్టలేని. గతంలో వ్యవసాయ రంగంలో చట్టాలు తీసుకొస్తే చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం రైతాంగం పోరాటం చేసిన దాని మీద చట్టాలు వెనుక తీసుకున్నటువంటి పరిస్థితి బీజేపీకి ఉన్నది. కాబట్టి ఈ విషయాలు కూడా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలు మొత్తం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉద్యమించినప్పుడే బీజేపీ దాన్ని తీసుకొచ్చిన ఈ జీవోని రద్దు చేసుకుంటే తప్ప మరొకటి కాదు. ఈ జీవోని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.